వెల్కమ్ టు మై ఛానల్. దర్శనాత్ అపరసిద్ధి ముక్తి ప్రాప్తి అని చెప్పేసి మనకి శివవాక్యం అన్నమాట. అలాంటి చిదంబర క్షేత్రంలో అయితే మనం ఉన్నాము. దర్శనం అయితే జరిగిందనమాట. అద్భుతమైనటువంటి దర్శనం. మొదటిగా గోవిందరాజస్వామి వారికి మంగళ హారతినిచ్చి, తర్వాత విశ్వవ్యాప్తమైనటువంటి ఆ చైతన్య శక్తి, శూన్య శక్తి అయినటువంటి నటరాజస్వామికి మంగళహారతిని అయితే ఇచ్చారు. సో ఆ హారతి చూసిన తర్వాత మాకు శివలింగానికి చేసే అభిషేకం యొక్క ప్రాముఖ్యత అర్థమైందనమాట. అంత గొప్ప దర్శనము మార్నింగ్ చిదంబరంలో మాకు జరిగింది. అరుణాచలం నుంచి చిదంబరం వచ్చే మార్గ మధ్యంలో ఎన్నో శైవ క్షేత్రాలు మరియు వైష్ణవ దివ్య ధామాలు దర్శనం చేసుకుంటూ వచ్చాము. ఇక్కడ మనకి ఈ స్థల పురాణం ప్రకారం పరమశివుడు ఈ ఆలయాన్ని దర్శిస్తే ముక్తినిస్తారు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో కొన్ని లక్షల మంది వచ్చి భక్తులు ఈ ఆలయాన్ని దర్శనం చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ముక్తి వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది. కానీ దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయన్నమాట. అది ఏంటంటే, నిజానికి ఈ చిదంబరం అనే పదంలోనే మనకి అర్థం ఉందన్నమాట. చిద అంటే మనస్సు అన్నమాట, లేదా జ్ఞానము అని చెప్పి మనకి దానికి పర్యాయ పదాలు ఉన్నాయి. అంబరం అంటే ఆకాశము, జ్ఞానమే ఆకాశంగా కలిగినటువంటి ఆలయం అన్నమాట, లేదా మనస్సే ఆలయంగా కలిసినటువంటి క్షేత్రం అన్నమాట ఈ చిదంబరము. సో ఎవరైతే స్వామి అన్ని చోట్ల నిండి ఉన్నాడు అనే ఒక స్పృహతో ఈ ఆలయాన్ని దర్శనం చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ముక్తి కరతలామలకం అని చెప్పేసి మనకి ఇక్కడ ఉన్నటువంటి నాయనాల చరిత్రలు ఎన్నో చెప్తూ ఉన్నాయి. సో ఈ ఆలయం చూడడానికి మన మాంస నేత్రానికి మామూలుగా ఒక పెద్ద ఆలయంగా, రాతి కట్టడంగా కనిపించినా కూడా ఇది ఎందరో శైవ భక్తులకి మరియు వైష్ణవ భక్తులకి నిజమైనటువంటి కైలాసంగా తోచిందనమాట. లేదా నాయనాల యొక్క జీవిత చరిత్రలు కానీ తెలుసుకుంటే, సో ఎంతో మంది ఈ ఆలయాన్ని దర్శించాలని తహతహలాడిన భక్తులు ఎంతో మంది ఉన్నారు. సో అందరూ అంతటి మహాభక్తుడు ఈ ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు తెలియకుండానే ఆకాశం నుంచి ఒక పుష్పవృష్టి కురుస్తుంది అనమాట. ఇది కూడా అందరూ చూస్తుండగానే ఈ పుష్పవృష్టి కురుస్తుంది. భక్తుడు ఎవరైతే ఉంటాడో ఉన్నట్టుండి అక్కడ నుండి అదృశ్యమవుతాడు. సో ఇలాంటి సంఘటనలు కొన్ని పదుల సంఖ్యలో ఈ చిదంబర ఆలయంలో జరుగుతున్నాయన్నమాట. అందులో మీకు చాలా మందికి తెలిసిన భక్త నందనార్ స్టోరీ చాలా మందికి తెలిసే ఉంటుంది. సో ఆయన ఇక్కడికి వచ్చి ఆ విధంగానే పుష్పవృష్టి కురుస్తుంది, తర్వాత స్వామిలోకి వెళ్ళి ఐక్యమైపోతారు అనమాట. సో కొన్ని లక్షల మంది చూస్తుండగా జరిగినటువంటి సంఘటనలు ఇదంతా కూడా. సో దీనికంటే ఈ క్షేత్రము గొప్పది అని చెప్పడానికి నిదర్శనాలు అయితే ఏం లేవన్నమాట. సో అంతటి లైవ్ అపియరెన్స్ ఉన్నటువంటి శివశక్తి అపియరెన్స్ ఉన్నటువంటి ఆలయం ఇది. అలాగే ఈ ఆలయాన్ని శైవులకు సంబంధించింది మాత్రమే చూస్తే ఖచ్చితంగా పొరపాటనే చెప్పాలి. ఈ ఆలయము వైష్ణవ 108 దివ్య దేశాలలో ఈ ఆలయం కూడా ఒకటి ఉందన్నమాట. లోపల ఉన్నటువంటి గోవిందరాజస్వామి పెరుమాళ్ 108 దివ్య దేశాలలో ఒకటిగా అది కూడా పరిగణించబడుతుంది. సో స్వామివారి అయితే ముగ్ధ మనోహరంగా చూస్తూ ఉండాలనిపించే విధంగా అంతనైనా మనోహరంగా ఉంటారన్నమాట, శయనించి ఉంటారు. సో మనకి నటరాజస్వామి వారి దర్శనానికి వెళ్ళే దారిలోనే మనకి స్వామివారి దివ్యదేశం కూడా ఉంటుంది. సో అమ్మవారికి కూడా పక్కనే మళ్ళీ ఆలయం ఉంటుంది అనమాట. అలాగే అమ్మవారు శివగామి అమ్మవారు, పార్వతీ అమ్మవారు శివగామి అమ్మవారికి కూడా సపరేట్ గా  కొలను పక్కన మరొక ఆలయం అయితే ఉంటుంది. మనం 108 దివ్య దేశాలలో ఒకటిగా అది కూడా పరిగణించబడుతుంది. సో స్వామివారి అయితే ముగ్ధ మనోహరంగా చూస్తూ ఉండాలనిపించే విధంగా అంతనైనా మనోహరంగా ఉంటారన్నమాట, శయనించి ఉంటారు. సో మనకి నటరాజస్వామి వారి దర్శనానికి వెళ్ళే దారిలోనే మనకి స్వామివారి దివ్యదేశం కూడా ఉంటుంది. సో అమ్మవారికి కూడా పక్కనే మళ్ళీ ఆలయం ఉంటుంది అనమాట. అలాగే అమ్మవారు శివగామి అమ్మవారు శివగామి అమ్మవారికి కూడా సపరేట్ గా కొలను పక్కన మరొక ఆలయం అయితే ఉంటుంది. మనం
చిదంబర క్షేత్రానికి వచ్చి చూసినట్లయితే నటరాజస్వామి వారి దర్శనం ఉంటుందన్నమాట. నటరాజస్వామి వారి దర్శనానికి ఎడమ వైపున ఒక ఖాళీ ప్రదేశం అయితే ఉంటుంది. ఆ ప్రదేశానికి పురోహితులందరూ కూడా పూజలు చేస్తూ ఉంటారు. ఇందులో అంతరార్థం ఏంటంటే విశ్వవ్యాప్తమైనటువంటి శూన్య శక్తియే చైతన్య శక్తియే ఆ శివుడు అని చెప్పి చెప్పడం అందులోని అంతరార్థము. ఈ విధమైనటువంటి జ్ఞానాన్ని ఏ మనిషి అయితే తెలుసుకొని ఈ చిదంబర క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటారో వారికి ఖచ్చితంగా కూడా స్వామివారు ముక్తినిచ్చినటువంటి సందర్భాలు రీసెంట్ గా కూడా చాలా జరిగినాయి అన్నమాట. రీసెంట్ గా మీన్స్ ఈ నాయనాళ్ళ స్టోరీస్ లో అందరూ చూస్తుండగానే జరిగినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. సో ఖచ్చితంగా చిదంబర క్షేత్రానికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా దర్శనం చేయండి. అలాగే మనకి అరుణాచలంలో కొండపైన గుహై నమ శివాయ యొక్క శిష్యుడు అన్నమాట ఈ ఆలయాన్ని పునరుద్ధరించింది. గురు నమ శివాయ అని చెప్పేసి అంటారు. ఆయన యొక్క జీవ సమాధి మనకి బస్ స్టాండ్ దగ్గరలో కూడా ఉంటుంది. సో ఆయనే మనకి ఈ ఆకాశలింగానికి బంగారు తొడుగులు ఇవన్నీ కూడా మనకి ఉత్తర రాజగోపురం అమ్మన్ గారు ఏ విధంగా చందాలేసి కట్టించారో ఆ విధంగానే చందాలేసి గోల్డెన్ టాప్ అయితే ఇప్పించారనమాట. సో లివింగ్ సిద్ధ ఆ టైంలో ఆయన గొప్ప సిద్ధుడు కూడా. ఆయన యొక్క జీవ సమాధి మనకి బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది. అది కూడా ఖచ్చితంగా దర్శనం చేయండి. అలాగే ఈ చిదంబరానికి ఉన్నటువంటి వేరొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే స్వామివారు ప్రతిరోజు కూడా ప్రదోష సమయంలో ఈ చిదంబర క్షేత్రానికి చేరి ఆనంద తాండవం చేస్తారు అని చెప్పేసి మనకి స్థల పురాణం అన్నమాట. సో మనకి స్వామివారు కైలాసం నుంచి ఏ రూట్ లో వస్తారని చెప్పేసి కూడా రూట్ మ్యాప్ ఉంటుంది. సో దారిలో వచ్చేటప్పుడు శ్రీశైలంలో దిగుతారని, తర్వాత పర్వతమలై మీద దిగుతారని, తర్వాత చిదంబర క్షేత్రానికి ఈ సంధ్యావేళ ప్రదోష వేళలోకి వచ్చి ఆనంద తాండవం చేస్తారు అని చెప్పేసి మనకి స్థల పురాణం అంట. సో స్వామివారు ఈ ఆనంద తాండవం చేసేటప్పుడు సమస్త దేవతా మండలాలు కూడా ఈ చిదంబర క్షేత్రంలో ఉంటుంది అని చెప్పేసి ఐతిహ్యము. సో ఎవరైతే ప్రదోష వేళలో చిదంబరేశ్వరుని దర్శనం చేస్తారో, నటరాజస్వామిని దర్శనం చేస్తారో వారికి ఖచ్చితంగా ఈ ఆ జ్ఞానాన్ని స్వామివారు ప్రసాదించి ఆ జీవుడికి ఇంకా ఆ కర్మబంధనాలు ఆ కర్మలంపటాలు లేకుండా ఆ జీవ ఉన్నతిని ప్రసాదించి మోక్షం వైపుకి తీసుకువెళుతారు అన్నది ఇక్కడ ఉన్నటువంటి ఐతిహ్యం అన్నమాట. సో స్వామివారు ఈ ఆనంద తాండవం చేసేటప్పుడు ఇద్దరికి మాత్రమే ఇక్కడ ఆ ఎగ్జంప్షన్ ఉంటుంది. ఇక్కడ మహావిష్ణువుతో సహా ఇక్కడ అక్కడ ఉన్నటువంటి నాట్య పరికరాలు వాయిస్తూ ఉండాలన్నమాట. అందులో ఈ క్షేత్రము వ్యాఘ్రపాద మహర్షి మరియు పతంజలి మహర్షి మాత్రము ఇక్కడ స్వామివారి యొక్క ఆనంద తాండవాన్ని అలా చూసి పరవశించే భాగ్యాన్ని స్వామివారి ఇక్కడ ప్రసాదించారు. సో అంతటి మహాభక్తుల్ని ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా వ్యాఘ్రపాద మహర్షిని మరియు పతంజలి మహర్షిని ఖచ్చితంగా ఇక్కడ స్మరణ చేయాలి. సో అంతటి గొప్ప క్షేత్రము మనకి ఈ చిదంబర క్షేత్రం అనమాట. ఎందరో వచ్చి నార్మల్ గా దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. సో కానీ ఈ అంతరార్థాన్ని మీరు అనుభవించి ఈ ఆలయంలో దర్శనం చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా ఈ పునరపి జననం అనే కాన్సెప్ట్ ఉన్నది అనేది నా భావన అన్నమాట. సో ఈసారి వచ్చే వాళ్ళందరూ కూడా మోక్ష ప్రాప్తి కలగాలి అన్న ఆకాంక్షతో వచ్చి దర్శనం చేయండి. చాలా మంది నాకు ఈ మధ్య ఎక్కువ ఫోన్ చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు, నేను ఇప్పటికీ ఒక 10 సార్లు అరుణాచలం వచ్చాను స్వామి, నేను అనుకున్న కోరికలు ఏం తీరట్లేదు అంటే మీరు కోరికలు కోసం వస్తున్నారు కాబట్టి అది చాలా చిన్న విషయం అనమాట ఈ జీవితానికి సంబంధించి. నిజానికి చెప్పాలంటే ఈ ఆత్మ ఈ శరీరం అనే ఒక రెంట్ హౌస్ ని తీసుకుని వచ్చింది. అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత శరీరాన్ని వదిలి వెళ్ళిపోవాల్సిందే. సో ఈ రెంటల్ అగ్రిమెంట్ లో అంటే ఈ రెంటల్ గా ఉన్నటువంటి హౌస్ కి మనం గృహోపకరణాలు అన్ని కూడా మనం సమపేర్చుకుంటున్నాం అన్నమాట. డెకరేషన్ ఐటమ్స్ అన్ని కూడా తెచ్చి పెట్టుకుంటున్నాము. ఎప్పుడైతే మనకి ఈ శరీరం పడిపోతుందనే ఒక స్పృహ మీలో ఖచ్చితంగా ఉందో అప్పుడు ఈ శరీరానికి సంబంధించినటువంటి కోరికల్ని వదిలేసి నిజమైన కోరిక, మీ సొంత ఇంటిని నెరవేర్చుకునే కోరిక, అంటే నిజమైన ఆత్మతత్వాన్ని తెలుసుకునే కోరిక మీలో ఉద్భవించి నిజమైన మోక్ష జ్ఞానాన్ని పొందుతారన్నమాట.
అలాంటి ఆకాంక్ష జిజ్ఞాస మీలో పుట్టాలంటే ఇలాంటి క్షేత్రాలని ఆ చిత్తశుద్ధితో దర్శనం చేయడం అన్నది ప్రధానం అనేది మీరు గమనించాలి. సో అరుణాచల శివ. నమస్తే, జై శ్రీరామ్.